So here, you might just a second. So everyone, you have seen what is general space requirements. I have given you a document. You might have studied in this in the particular document, and you all worked in the room arrangement task, like arranging the rooms. We have given the plans as per the given requirement. So now, what we will find in the general space requirements. So for your convenience, I'll speak in Telugu also. In the middle, just a second. సో ఇక్కడ మీరు చూసారమ్మా జనరల్ స్పేస్ రిక్వైర్మెంట్స్ అండ్ సర్వీసెస్ అనే డాక్యుమెంట్లో మీకు చూస్తే ఏముంటుందంటే లైక్ యూ విల్ ఫైండ్ ఆల్ ద ప్లింత్ రిక్వైర్మెంట్స్ వాట్ ఈస్ ద ఐ మీన్ మెయిన్ హైట్ రిక్వైర్మెంట్స్ సో ప్లింత్ వాట్ ఈస్ ద మెయిన్ రిక్వైర్మెంట్ ఫర్ ద లెవెల్ ఆఫ్ ద ప్లింత్ సో ప్లింత్ అనేది ఏ హైట్లో కన్స్టిట్యూట్ చేయాలి అనేది ఒకటి కనిపిస్తుంది మనకి స్పేస్ రిక్వైర్మెంట్ ఫర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బిల్డింగ్ ఈ టాపిక్లో చూస్తే. And at the same time, we will see minimum size, width, height, and of different components of residential premises. So in the first point, what you see in the minimum size, the minimum rise that should be the plinth should be there is like 450 mm. That means why we are raising the building level. సో మెయిన్ రీజన్ ఏంటంటే బిల్డింగ్ అనేది ఒక హైట్లో కన్స్ట్రక్ట్ చేస్తాము. దానికి పర్టికులర్ రీజన్ ఈజ్ నథింగ్ బట్ టు ప్రొవైడ్ డ్రైనేజ్ కండిషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి మనం బిల్డింగ్ అనేది ఒక హైట్లో కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. విల్ షో యూ ఏ 3D వ్యూ సో దట్ యూ విల్ బి. సో ఇఫ్ యూ సీ ఏ బిల్డింగ్, సో ఇది ఒక బిల్డింగ్ అని ఐ మీన్ ఈ బిల్డింగ్ చూసినట్లయితే మీకు this will be the area which is the main building. This will be called as the main building. I'll show you section. సో ఈ మెయిన్ బిల్డింగ్ వచ్చేసరికి మనం 450 mm రైజ్లో కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎనీ పార్కింగ్ ప్లేసెస్ అంటే ఫ్రంట్ పార్కింగ్ ఏరియా ఉన్నాయి కదా, ఇవన్నీ అట్లీస్ట్ 150 mm హైట్లో మనం కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ దిస్ ఈస్ ద న్యాచురల్ గ్రౌండ్, we have to situate the building, we have to place the building above the ground level. That is because any event of rain or any drainage issues pertain, we have to make the building, we have to check the building should be at particular height. For that purpose they asked us, I mean the rules are framed like the height of the plinth shall be not less than 450 mm. If you see that point, every building height should be like at least 450 mm హైట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ అదర్ థింగ్, మెయిన్ ఈ జనరల్ స్పేస్ రిక్వైర్మెంట్స్లో మనం చూసేది ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసరికి minimum sizes and width and height of different room components. So if you see this is divided into two components. Let us see. So ఈ మినిమం రిక్వైర్మెంట్స్ అనేవి 2 టైప్స్లో డివైడ్ చేయడం జరిగింది. వన్ ఈజ్ 50 square meters అప్ టు 50 square meters dwelling units and dwelling units above 50 square meters. So dwelling unit is nothing but a house. Like let us say it's a building. ఒక హౌస్, ఒక పర్టికులర్ హౌస్ వచ్చేసరికి 50 square meters ఏరియా కంటే తక్కువ ఉంటే ఈ పర్టికులర్ రూల్స్ అనేవి మనం మినిమం రిక్వైర్మెంట్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50 square meters, దిస్ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ వీ నీడ్ టు ఫాలో. సో ఇక్కడ చూస్తే ఇది ఒక డ్వెల్లింగ్ యూనిట్. వీ కెన్ సే దిస్ పర్టికులర్ హౌస్ ఈజ్ ఎ డ్వెల్లింగ్ యూనిట్. సో ఇఫ్ దిస్ హౌస్ ఏరియా, ది ప్లాట్ ఏరియా, సో నేను మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేవి యూస్ చేస్తుంటాను. జస్ట్ సీ దెమ్. యూ కెన్ ఆల్సో లెర్న్ దెమ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఏమేమి సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తాం అనేది నేను తర్వాత పర్టికులర్గా సెపరేట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ SketchUp హియర్ ఫర్ 3D
renderings and 3D models. And also I'll use AutoCAD for you. Let us say I'll use AutoCAD. So these will be mostly seeing these two softwares during your training period. So now if we see, so I am taking a section of the building, elevations and sections, right? I'm just cutting the building along this plane. సో ఈ బిల్డింగ్ చూసినట్లయితే ఇప్పుడు సో ఈ పర్టిక్యులర్ మనకి కనిపించే ఏరియా అంతా బిల్డింగ్ ఏరియా. సో ఈ బిల్డింగ్ ఏరియా అనేది 50 స్క్వేర్ మీటర్స్ కంటే తక్కువ ఉంటే ఈ పర్టిక్యులర్ రూల్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇఫ్ దట్ పర్టిక్యులర్ ఏరియా ఈజ్ మోర్ దాన్ 50 స్క్వేర్ మీటర్స్ we will be using these particular rules. That is the difference. I mean, minimum requirements for dwelling units above 50 square meters and below 50 square meters is nothing but we are using different types of minimum requirements for different dwelling units, different houses, let us say. So if you see this particular room, particular building, you will see different kinds of rooms. This is a bedroom, this is a bedroom, and this is the living room along with dining and kitchen area and toilets are there. So if we see so ఈ జనరల్ స్పేస్ రిక్వైర్మెంట్స్లో ఏం చెప్తామంటే సో ఇఫ్ ఈ సీ హ్యాబిటబుల్ రూమ్స్, ఇవి హ్యాబిటబుల్ రూమ్స్ అండ్ దెన్ డైనింగ్ రూమ్, కిచెన్ అండ్ టాయిలెట్స్ ఉన్నాయి కదా. ఈ పర్టికులర్ రూమ్, ఈ ఎల్లో పోర్షన్లో ఉన్నదంతా ఒక రూమ్ ఏరియా, కిచెన్ పోర్షన్ అంతా ఒక రూమ్ ఏరియా, అలా సిమిలర్లీ బెడ్రూమ్ పోర్షన్ అంతా ఒక రూమ్ ఏరియా, and this particular bedroom portion is one room area, and this living room portion is one room area. So if we see like that, habitable rooms, if the area of this particular building is less than 50 square meters, the minimum area of habitable room should be 7.5 square meters. So ఈ particular building, ఈ particular room తీసుకుంటే కనుక, wait a second. ఓకే. ఈ పర్టిక్యులర్ రూమ్ తీసుకున్నప్పుడు దీని ఏరియా అనేది వాట్ ఎవర్ వి ఆర్ సీయింగ్ హియర్, దిస్ పర్టిక్యులర్ ఏరియా షుడ్ బి అట్లీస్ట్ ద మినిమమ్ ఏరియా షుడ్ బి 7.5 square meters, and width, another dimension is given. Width is one dimension. Any dimension of this particular room, the minimum dimension should be 2.1 meters. సో ఈ పర్టిక్యులర్ లెంత్ చూసుకున్న, ఈ పర్టిక్యులర్ డైమెన్షన్ చూసుకుంటే మనం అట్లీస్ట్ 2.1 meters అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ సీ ద హైట్, so the height of the room, this particular room should be 2.75 meters. So similarly, each and every room should have minimum space requirements. So based on this table, you have to follow them. Based on this table, you have to follow the minimum space requirements. Similarly, kitchen ko vachesariki manaki 3.3 square meters అనేది minimum ఉండాలి. At the same time, width వచ్చేసి 1.8 meters ఉండాలి. So the building height, when it comes to less than 50 square meter or more than 50 square meter building unit, at least the height of the particular room should be 2.75 in these cases. And when it comes to the bathrooms and any other combined bathroom and water conduits, we will see 2.2 meters. So మీరు bathrooms లో చూసినట్లయితే the height can be reduced. It shouldn't be 2.75 meters as in other rooms. సో మీరు ఒకవేళ ఈ బాత్రూమ్స్లో కనుక చూసుకున్నట్లయితే దీని హైట్ కంప్లీట్గా 2.75 ఉండాల్సిన అవసరం లేదు. either way we can give the full height or we can reduce the height. Above bathrooms we can plan a loft is nothing but open space. అంటే మనకి సీలింగ్ అండ్ రూమ్ టాప్ కి, రూమ్ స్లాబ్ కి మధ్యలో ఒక స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. జనరల్లీ కిచెన్స్ అండ్ ఆల్ above bathrooms we will see that particular component is called loft. So maybe above this 2.2 meters you can plan a loft. So if we see this plan here, these bedrooms and all will have 2.75 meters height,
when it comes to the toilets, we gave 2.2 meter height only, and above this we provided one loft. The access will be from here. So after I mean, when you are planning these things, you will get a clear idea about the items. If you have any doubts, I mean, in while planning, you can ask me anytime. And other important parameters that are given, like when it comes to the doorways are nothing but access doors. Like these are doorways, entrance doors. So this particular doorway, this is the one doorway, and when you see here, this is one doorway. So the doorway should be at least zero point 0.9 meter wide. So it should be at least 0.9 meter wide, and the height of this particular doorway. So when I see this particular height, it should be 2.1 meter minimum. So when you're planning, I mean, when you're giving doors for habitable rooms and all, the minimum height should be zero point 0.9 meter, and the minimum height should be 2.1 meter, and the width should be zero point 0.9 meter. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 50 స్క్వేర్ మీటర్స్ బిలో అండ్ 50 స్క్వేర్ మీటర్స్ అబోవ్‌లో మోస్ట్ ఆఫ్ ద ఐటెమ్స్‌కి సేమ్ క్రైటీరియా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఏరియా ఆఫ్ ద రూమ్ అండ్ స్పెసిఫిక్ హైట్, ఐ మీన్ విడ్త్ ఆఫ్ ద రూమ్, యూ విల్ అబ్జర్వ్ ఎ చేంజ్. Like you will observe some difference in habitable rooms, kitchen, and kitchen with dining areas. Kitchen with dining area is same in both cases. When it comes to the bathrooms, below 50 square meters means we can go for 1.2 square meter bathrooms. At the same time, above 50 square meters means we need to go for 1.8 meter. So this table is self-explanatory. So you have worked on this particular task already. So మీరందరూ already దీని మీద plans చేయడం, I mean, most of the students, I think they might have understood each and everything. So up to now, you have studied about this table, like whatever in the last task I have given, you might have used this particular table and you might have planned something. But below this, I mean, in this document, it's almost of 18 pages document. So I want you to read each and every point later. Like this is required for planning small buildings. So when it comes to the in detail planning, సో మీరు డీటెయిల్‌గా ప్లాన్ చేయాలి. ఒక పర్టిక్యులర్ బిల్డింగ్‌ని కంప్లీట్‌గా ప్లాన్ చేయాలి అనుకుంటే, మీరు ఈ జనరల్ స్పేస్ రిక్వైర్మెంట్స్ అనేవి కంపల్సరీ చూడాల్సుంటుంది. సో ఈ జనరల్ స్పేస్ రిక్వైర్మెంట్స్‌లో మీకేం తెలుస్తుందంటే, ఆహ్, సో వాట్ ఈస్ ద మినిమమ్ క్లియర్ హైట్. ఇప్పుడు సపోజ్ ఈ పర్టిక్యులర్ బిల్డింగ్‌కి ఈ పైన బీమ్స్ అనేవి ఉండొచ్చు. ఐ విల్ సో సపోజ్ ఇఫ్ దిస్ ఈస్ ద బిల్డింగ్, సో వీల్ పుట్ ద బీమ్స్ హియర్, లైక్ ద స్లాబ్‌కి కింద బీమ్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద క్లియర్ హైట్ బిట్వీన్ ఫ్లోర్ అండ్ బీమ్ అనేది మనకి వీ డోంట్ నో. లైక్ ఎట్ ద ఇనీషియల్ స్టేజెస్ వీ మైట్ నాట్ know this, but provided that minimum clear headway under any beam shall not be less than 2.4 meters. So what he's saying is any beam. So if you are giving some beam, at least below that beam 2.4 meters of clear space should be there. So that is one kind of rule. So when you're designing any elevation, so let me say, I mean, just see here, I'm just drawing an elevation. So this is my ground level, let us say. I have raised my floor, I mean, floor to up to 450 mm. So this will be my plinth level. So above this, I need to give a beam. So at least 2.4 meters height I need to take, and above this, if I am giving some 300 mm 300 mm depth beam, and I am including this with 150 mm slab. So this will be my
So if you see, what I'm saying is, so the clear distance, the clear space between these two beams should be, I mean, these two element, I mean, clear space is should be at least 2.4 meters. If I hatch it, like, so I think andarki meeku CAD already access undi anukuntunnanu. You all know. If anyone don't know AutoCAD, just try to learn in your free time because it is very much important. So if this is the beam and slab and this is the room height, so above plinth, I need to give at least 2.4 meters clear area. That is the thing. And one more thing you need to know is, uh, ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్లో మీరు డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ బిల్డింగ్స్ చూస్తారు. సో రిక్వైర్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బిల్డింగ్స్ అని చూస్తారు. సో ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ యూ హియర్ ఎవ్రీథింగ్, బట్ ఐ నీడ్ యూ టు గో త్రూ దీస్ పర్టిక్యులర్ particular requirements. So here if you see the requirements of parts of building, I'll give a brief. So if you see a balcony, you might get doubt, so whether I need to put a balcony or not in the open space. Open space is nothing but this space. So if this is my miru, I think you are seeing my screen. So if you are seeing my screen, this wall, this exterior wall is there. Outside this exterior wall, we call everything as an open space. So that open space is a part of the setbacks we need to give. So what the rules are saying is, we should not give any balconies in this mandatory spaces, in this particular mandatory open spaces. So balconies అనేవి general గా apartments లో వస్తాయి. I will show you one apartment plan so that you will get an idea. So I think some people have worked out this particular apartment plan. So here what I have given is, I have shown balconies in the open space. So is the open space ayindi. So ఈ open space లో నేను balconies అనేవి చూపించాను. But as per rule, we should not give any balconies in this particular open space up to certain height. So apartment buildings అనేవి ఒక 2 floors height తర్వాత upper floors, like in the open spaces above upper floors, we can project the balconies, but up to 6 meters height we should not show any balconies and all. So that's why I have kept it dotted line. So and 6 meters above na height lo, 6 meters above height lone ఈ balconies అనేవి మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో బిలో 6 meters అనేది we should not provide any balconies in this mandatory open space. So after setbacks, this is my actual building. So this will be my plinth of the building. So in case of high-rise buildings only, we can go for balconies, but for normal buildings, I mean ground floor buildings or G+1 buildings, we should not go for we shouldn't provide balconies in the open spaces. Setbacks lo manam iవ్వకూడదు. So these kinds of rules you will learn from this particular document. And basement, we are not working on basements right now. I'm just showing you which part you need to concentrate. So ఈ టేబుల్ అనేది మీరు కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాలి. And then you have to see the splay at road junctions is not required now. When we are working on layouts, I will explain you about splay. బాల్కనీ ఈజ్ ఇంపార్టెంట్. సో బాల్కనీస్ అనేవి ఎక్కడ ప్రొవైడ్ చేస్తాము, ఎక్కడ ప్రొవైడ్ చేయకూడదు అనేది మనకి ఈ పర్టికులర్ పాయింట్లో చూడొచ్చు. సో బేస్మెంట్, ఇఫ్ ఎనీవన్ want to know what is basement, you just study this particular point. But right now in our planning, we are not using basements. And then what is the minimum requirements for bathrooms and all? Paina already మీరు minimum area చూసారు కాబట్టి it might not be that
I mean, if you want to go in detail about bathrooms, so what is the minimum ventilation we need to provide? What is the height at which the ventilation should be provided? ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అని ఈ పర్టికులర్ పాయింట్‌లో ఈ కేటగరీలో మీరు చూడొచ్చు. అండ్ దెన్ బౌండరీ వాల్ హైట్ ఈస్ ఇంపార్టెంట్. So here if you see the boundary wall, I am planning something, but I don't know at up to which height I need to construct the boundary wall. If you see here, this is the boundary wall. So what should be the minimum height of this particular boundary wall? So for that case, if you got doubt on that particular case, you need to go to this section. Wherever applicable, the following norms shall apply. Okay, the front wall should be at least 1.2 meters from the highest adjacent road level to be solid. I mean, the front wall. So if you see here, there is no boundary wall actually, but if you see, I need to construct a boundary wall here. This will be my front portion. This will be my front portion. So if I want to construct a boundary wall here, wait a second. So this should be 1.2 meters, means some 4 feet height. So this is my front wall. Actually, I need to give opening for gate, but I didn't show it here. But I'm just showing. This front wall should be a solid wall. It should be constructed with a stone or brick or RCC, whatever. And above 1.2 meter and up to 2 meters, it should be perforated stone or grill. So if you're giving any kind of grills or any fabricated structure, it should be above 1.2 meters only. So after the boundary wall is constructed, above 1.2 meters only, you need to provide any kind of visual aesthetic element. Like some places you will see boundary walls with grills and all. So if anyone is facing any issue, just let me know. Okay, I mean, ఎవరికైనా వాయిస్ వినిపించకపోయినా, స్క్రీన్ కనిపించకపోయినా, జస్ట్ లెట్ మీ నో. ఎవరికైనా వాయిస్ అది వినిపించకపోతే మెసేజ్ చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి అమ్మా. ఐ విల్ హియర్ ఆర్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బౌండరీ వాల్స్. సో బౌండరీ వాల్స్కి సంబంధించిన హైట్ requirements or any width requirements you will find here. You go through it because whenever you study you will get it. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. క్యానోపీ ఈజ్ నథింగ్ బట్ ఫ్రంట్ పోర్టికో ఉంటుంది కదమ్మా. పోర్టికో కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేది. వీఆర్ నాట్ డీలింగ్ విత్ క్యానోపీస్ రైట్ నో. అండ్ దెన్ కమింగ్ టు ద డోర్వే. సో డోర్వే విడ్త్స్, డోర్వే హైట్స్, ఎవ్రీ గణేష్ చెప్పమ్మా. Okay, and coming to doorways, you need to see like minimum door width should be 0.9 meters. That is mandatory. So 0.9 meters tarvata, I mean, and different types of buildings ki minimum requirements em untayi annadi ee particular steps lo meer చూడొచ్చు. Exit requirements are not needed. So you just note it down because what are the points you need to so I mean the important points you need to study because మీరు ఒక బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. బిల్డింగ్ ప్లాన్ చేసినప్పుడు మినిమం రిక్వైర్మెంట్స్ అనేవి ఎవ్రీథింగ్, ఐ మీన్ మినిమం రిక్వైర్మెంట్స్ అనేది నెసెసరీ. సో ఇఫ్ ఐ ప్లేస్ దిస్ డోర్ అట్లీస్ట్
900 mm kavali. So if I kept it 800 mm, it might not be sufficient. So the doorway should not be minimum, like the minimum should be at least 900 mm as per rules. So we need to provide that. If any building inspector come for an inspection and like building construction చేసిన తర్వాత what happens is the authorities will come and inspect each and every component of the building. So at that particular time they will check with these particular rules. So ఈ రూల్స్ ప్రకారం ఎవ్రీథింగ్ ఉందా లేదా అనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో అలాంటి కేసులో ఇలాంటి మిస్టేక్స్ అనేవి మినిమమ్ మిస్టేక్స్, స్మాల్ మిస్టేక్స్ అనేవి మనం చూపించకూడదు. సో ఐ విల్ రెక్టిఫై దోస్ ఇన్ ద ప్లానింగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. సో యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ balconies, basements are not now, and bathrooms and WC, doorways. And then capacity of exits, I'll explain you when you're designing apartment buildings. So right now, and then staircase requirements is important. So staircase, so every building plan మీరు చూసినట్లయితే స్టేర్ కేస్ అనేది ఏదో పాయింట్లో మీకు వస్తూనే ఉంటుంది, లైక్ ఇండివిజువల్ హౌస్ ఆర్ అపార్ట్మెంట్ బిల్డింగ్ విల్ బి కన్ఫ్యూజ్డ్. సో వాట్ ఈస్ ద మినిమం విడ్త్ వీ నీడ్ టు ప్రొవైడ్ ఫర్ దిస్ స్టేర్? So in such cases you need to follow these points when you are providing a staircase. ఒక staircase అనేది డిజైన్ చేస్తాము అంటే మనం ఈ పర్టికులర్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. Here the minimum uh, width of threads without nosing shall be 2.25 centimeters for an internal staircase for residential buildings. In case of other buildings, the minimum thread shall be 30 centimeters. So the minimum thread, సో దిస్ ఈస్ కాల్డ్ థ్రెడ్. ఈ థ్రెడ్ అనేది అట్లీస్ట్ 30 సెంటీమీటర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ద మాక్సిమం హైట్ ఆఫ్ ద రైజర్ షెల్ బి 19 సెంటీమీటర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ 15 సెంటీమీటర్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ బిల్డింగ్స్. సో రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో మనం రైజ్ హైట్ ఆఫ్ ద స్టేర్. సో ఐ విల్ షో యూ, జస్ట్ వెయిట్. సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఏ స్టేర్ కేస్, so I am drawing, so the height should be at least 19 centimeters and width should be at least 30 centimeters. సో ఇలా నేను స్టెప్స్ ఫ్రేమ్ చేసుకుంటూ, సో మా సపోజ్ ఇఫ్ మై height of my building is 3 meters, ఐ మీన్ జనరల్గా 3 meters తీసుకుంటాము. సో స్లాబ్ ఫ్లోర్ నుంచి స్లాబ్కి హైట్ 3 meters ఉంటుంది. సో ఐ నీడ్ టు ఫిల్ ఆల్ దిస్ విత్ ద స్టెప్స్. So if you see how many steps we got, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. So we got almost 15 steps for a one flight. So ground floor నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ 15 steps అనేవి మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో based on that number of steps we will be planning. So 10 steps one side, like ఒక సైడ్ పెట్టుకుని ల్యాండింగ్ పెట్టి అండ్ టర్న్ తీసుకుని మళ్ళీ 5 స్టెప్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ ద విడ్త్ అండ్ అవైలబుల్ స్పేస్ వీఆర్ ప్లానింగ్ దోస్ పర్టికులర్ స్టేర్స్. సో అలాంటి స్టేర్ కేస్ ప్లాన్ చేసినప్పుడు ఈ పర్టికులర్ రూల్స్. సో అండ్ వన్ మోర్ థింగ్, ద మాక్సిమం హైట్ ఆఫ్ రైజర్ షల్ బి 19 centimeters. And the case of other buildings and these shall be limited to 12 per flight. So oka flight ki 12 మనం తీసుకోవాల్సి వస్తుంది. But if you see here, for one flight I got 15 steps. So I shouldn't take all 15 steps in a single flight, and I need to remove few and I just need to turn them.
సో నా స్టెయిర్ కేస్ వచ్చేసరికి 15 స్టెప్స్ ఉన్నాయి. సో అట్లీస్ట్ 12 ఫర్ ఏ సింగిల్ ఫ్లైట్ I need to give only 12 steps. So I just took a turn and reversed the flight. సో ఈ రూల్స్ చదివితే మీకు స్టెయిర్ కేసెస్ అనేవి ఎలా డిజైన్ చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. And then this is one more table 8. This is also important. So in case of residential non-high-rise buildings, remember one thing: high-rise buildings are buildings which are more than 18 meters height. So ground floor nunchi, from the ground level, if you measure the height of the building, if it is more than 18 meters, then we'll consider it as a high-rise building. So the remaining all are non-high-rise buildings. So high-rise buildings ante more than 6 floors apartments చూస్తే కనుక మీరు అవన్నీ high-rise buildings అంటాం. So up to any non-rise high-rise buildings, we can provide at least, we should provide at least 1 meter stairway. And other than residential buildings and non-high-rise buildings, any other buildings, apartments gaani even aithe, we need to give at least 1.2 meter. So 1.2 meter stairway width అనేది మనం కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సిందే. సో whenever I plan a building, I need, wait a second. So if I am taking a building of plot area of 25 meter by 15 meter, so I want to leave some space for staircase. So then I need to take at least 1.2 meter for one flight and 1.2 for another flight, and then only my building should start. Okay. సో మీరు ఈ 2.6 మీటర్స్ అనేది కంపల్సరీ మీరు స్టెయిర్ కేస్ కోసం రిలీజ్ చేయాల్సిందే. 2.4 meters అనేది. So you need to be careful while leaving the spaces for corridors or staircases like this. If without considering a staircase, if I planned everything and I have not got, this particular width got reduced. So నేను నా బిల్డింగ్ ఈ ఎక్స్టర్నల్ వాల్స్ అన్ని ఇక్కడ వరకు ప్లాన్ చేసేసాను. At the same time, I don't have space for staircase. Then we need to rework and we need to push back our external walls. So whenever you're planning something, you need to have in mind everything. Staircase ki enta spaces undali, open spaces, setbacks enta provision undali, and passages or passageway or corridors. So passageway is nothing but, I'll show you. So this is passageway. ఈ ఓపెన్ స్పేస్ ఉంది కదా, ఇదంతా passageway అనుకుంటాం. Notations. Everyone, can they see? Are you seeing my screen? Yes, sir. Okay, thank you. సో మినిమం విడ్త్ ప్రొవిజన్స్ ఫర్ పాసేజ్వేస్ అండ్ కారిడార్స్ అనేవి మనం ఈ పర్టికులర్ టేబుల్ 9 నుంచి తీసుకుంటాము. అండ్ దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్. సో ఎనీ బిల్డింగ్ విచ్ ఈజ్ 15 meters అండ్ అబోవ్. సో 15 meters అంటే మీకు, సో వెన్ ఐఎమ్ సేయింగ్ మీటర్స్, సో మీకు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను. సో 15 meters అన్నా కదా, the floor height, the general floor height will be 3 meters. So if you want to know how many floors building means, 15 by 3, if you see, it is 5 floors building. So lifts అనేవి mandatory. 5 floors building and above ఉంటే కంపల్సరీ లిఫ్ట్స్ అనేవి mandatory పెట్టారు. లైక్ వితౌట్ స్టిల్స్ అండ్ విత్ స్టిల్స్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో వితౌట్ స్టిల్స్, విత్ స్టిల్స్ ఏంటంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ.
So if you see here, this is one apartment building. Okay, so ikkada, wait, this is 4-floor building. Okay, 1 2 3 4 4 floors ఉన్నాయి. So here we have provided the stilt. Okay, so ఇక్కడ 4 floors ఉన్నాయంటే the building height is 12 meters actually. Okay, but stilt provide చేసాం కాబట్టి building height అనేది 12 plus 3 15 meters అవుతుంది. సో ఈ పాయింట్‌లో మనం ఏంటంటే బిల్డింగ్స్ విచ్ ఆర్ 15 మీటర్స్ అండ్ అబోవ్ వితౌట్ స్టిల్ట్స్ అండ్ 18 మీటర్స్ అండ్ అబోవ్ విత్ స్టిల్ట్స్ అన్నారు. సో సపోజ్ ఇఫ్ ఐ హావ్ అనదర్ ఫ్లోర్, సో వితౌట్ స్టిల్ట్ లేకుండా కింద కూడా నేను ఐ మీన్ గ్రౌండ్ ఫ్లోర్‌లో కూడా పార్కింగ్ లేకుండా రూమ్స్ అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్ట్ చేస్తే గనక 1 2 3 4 5 5 3 ఆర్ 15. సో దిస్ బిల్డింగ్ షుడ్ హ్యావ్ లిఫ్ట్ కంపల్సరీలీ. సో ఈ పర్టిక్యులర్ బిల్డింగ్‌లో లిఫ్ట్ అనేది మనం కంపల్సరీగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ స్టిల్ట్ ప్రొవైడ్ చేసి అనదర్ ఫ్లోర్ కూడా ఉండాలి 18 మీటర్స్, విత్ స్టిల్ట్ 18 మీటర్స్ అయితే గనక ఇన్ దట్ కేస్ ఆల్సో వీ నీడ్ టు ప్రొవైడ్ లిఫ్ట్. అండ్ బే యాక్సెసిబిలిటీ కోసం ఎనీ కైండ్ ఆఫ్ బిల్డింగ్‌లో మనం లిఫ్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ G+1 బిల్డింగ్ 2 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఐ మీన్ 3 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్‌లో కూడా పెట్టుకోవచ్చు. బట్ వాట్ ఈస్ ద థింగ్ ఈస్ యాజ్ పర్ రూల్స్ అయితే మాత్రం అట్‌లీస్ట్ 15 మీటర్స్ అండ్ అబోవ్ ఉన్న బిల్డింగ్స్‌లో మాత్రం కంపల్సరీ లిఫ్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో ఈ పర్టిక్యులర్ బిల్డింగ్‌లో చూస్తే మనం ఆల్రెడీ ప్లాన్‌లో లిఫ్ట్స్ అనేవి చూపించాం. లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేసాం. ఓకే. సో దిస్ ఈస్ ఏ G+4 అపార్ట్మెంట్ బిల్డింగ్ ఇన్ విజయవాడ. సో మీరు అపార్ట్మెంట్స్ డిజైన్ చేసేటప్పుడు మీకు ఈ పర్టిక్యులర్ ఐడియాస్ అన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి. సో మీరు డిజైన్ స్టేజ్ ఐ మీన్ డీటెయిల్ ప్లానింగ్ స్టేజ్‌కి వెళ్ళే ముందు యూ నీడ్ టు వర్క్ ఆన్ ఆల్ దీస్ లైక్ ఈ పర్టిక్యులర్ రూల్స్ అనేవి మీకు తెలిస్తేనే ప్లానింగ్ అనేది ఈజీగా చేయగలరు. ఓకే. అండ్ దెన్ కిచెన్ రూమ్స్ minimum requirements you already know. Main for rooms and all, you need to have all the minimum areas that is important. Remaining all not that much important. అంటే మనం యూజ్ చేయము ప్రెజెంట్ ఎట్ దిస్ పర్టిక్యులర్ టైమ్. we are not using those. బట్ మీరు డీటెయిల్ ప్లానింగ్ లెవెల్‌కి వెళ్ళినప్పుడు మాత్రం యూ నీడ్ టు ఫాలో ఆల్ దీస్ రూల్స్. లైక్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ సంథింగ్ యూ విల్ గెట్ సమ్ డౌట్. సో ఇట్స్ లైక్ ఏ గైడ్ బుక్. ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్ అనేది మీకు ఒక గైడ్ బుక్ లాంటిది. ఏదైనా డౌట్ వచ్చింది అంటే యూ విల్ ఫైండ్ ఎనీథింగ్. సో అది ఎక్కడుంటుంది ఏంటనేది మీరు నన్ను అడిగితే నేను చెప్తాను. ఆర్ ఎల్స్ యూ జస్ట్ గో త్రూ దిస్ డాక్యుమెంట్. మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేస్తుంది. వన్స్ ఐడియా రాగానే యూ కెన్ ప్లాన్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఈస్ పారాపెట్. ఎవ్రీవన్ సీ పారాపెట్స్. సో ఈ బిల్డింగ్ ఉంది. పైనున్న టాప్ ఫ్లోర్‌కి టెర్రస్‌కి పైనున్న వాల్, స్మాల్ వాల్ ఐ మీన్ చిన్న వాల్ ఉంటుంది. సేఫ్టీ వాల్ దట్ వి కాల్ యాస్ పారాపెట్. మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది. సో పారాపెట్ అనేది మినిమమ్ ఎంత ప్రొవైడ్ చేయాలనేది మనం ఈ పర్టిక్యులర్ 29th పాయింట్‌లో చూస్తాం. సో ద పారాపెట్స్ వేర్ వి నీడ్ టు ప్రొవైడ్ ద పారాపెట్స్. ఎక్కడెక్కడ పారాపెట్ వాల్ అనేది ప్రొవైడ్ చేయాలనేది కూడా వి విల్ సీ హియర్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ పార్కింగ్ స్పేసెస్. సో పార్కింగ్ స్పేసెస్ అనేది సింప్లీ అపార్ట్మెంట్స్‌లో అయితే కంపల్సరీ కావాలి. సో 1000 స్క్వేర్ మీటర్స్ ఏరియా ఉన్న ప్లాట్ ఏరియాకి కంపల్సరీ స్టిల్ ఫ్లోర్ కంప్లీట్‌గా పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అప్ టు 750 స్క్వేర్ మీటర్స్ అయితే ఓన్లీ స్టిల్ ఫ్లోర్ అలా చేస్తారు. 750 స్క్వేర్ మీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే గనక వి నీడ్ టు గో ఫర్ ఓకే. So this is all with this document. Okay. And then parking area to be provided in all buildings అని ఉంది. ఇది ఐ మీన్ నాట్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ బిల్డింగ్స్ మీరు చూసుకున్నట్లయితే ఎంత పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేయాలని ఉంటుంది. ఇది మనం సెపరేట్ సెషన్‌లో లైక్ అపార్ట్మెంట్ బిల్డింగ్స్ కానీ, డిఫరెంట్ హై రైజ్ బిల్డింగ్స్ కానీ ఎట్లా ప్లాన్ చేస్తాం అన్న దాంట్లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ యాస్ ఆఫ్ నౌ ఐ మీన్ ఈ సెషన్‌లో మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఐ వాంట్ you to go through these general space requirements and services clearly. Like I'm not telling you to read each and every point of this document, but mainly go through the table 5.
and understand this table 5. I hope everyone understood in the last session. Like ఈ రూమ్ స్పేసెస్ గానీ ఏమన్నా చూసినట్లయితే మీకు ఎంత పెట్టాలనేది మీకు ఒక ఐడియా ఆల్రెడీ వచ్చింది. సో ఇఫ్ ఎనీవన్ నాట్ ఫాలోయింగ్ త్రూ మీకేమైనా అర్థం కాకపోతే జస్ట్ లెట్ మీ నో. ఐల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. సో in this particular document you need to go through this table 5 and these requirements of parts of buildings ఉంది కదా, అందులో balconies you have to go through first point, and then bathroom and WC third point, boundary wall height fourth point. I'll go slow. Okay, exits or not. And 12th and 13th point, staircase requirements and stairways. That is important. So మీరు ఒక బిల్డింగ్ లో చూస్తే రూమ్స్ చేస్తారు, అట్ ద సేమ్ టైం స్టేర్వేస్ అవన్నీ కూడా వస్తాయి. And then minimum width provisions of 14th point, minimum width provisions for stairways. And 15th point, passageways and corridors, minimum provisions. And 17th point, lifts and escalators. This will discuss during apartment building designs. మీకు ఒక షెడ్యూల్ అనేది ఇచ్చాం కాబట్టి దాంట్లో ఉంటుంది. And then kitchen, 18th point, kitchen. And height limit. So మీకు exterior open spaces ఉంది కదా, like provisions for exterior open spaces and height limitations around the building ఉంది. So 22nd point is also important. So in case of small apartments we are going to construct small security buildings and all, అవన్నీ height లో కన్సిడర్ చేస్తామా లేదా అన్నది ఈ పర్టికులర్ పాయింట్ లో ఉంటుంది. So when you are designing apartment buildings, I'll explain you detail. Lighting and all not required. And then parapet is important, parking spaces is important. So e points like 38th and 31st point, 29th and 30th points. So I just go through these documents in the coming 2 days. Like again Thursday we'll have another Zoom meeting session. I will explain you about development codes అంటే ఏంటంటే, సో ఈ సెషన్లో మీకు ఐ థింక్ యు ఆర్ క్లియర్ అబౌట్ జనరల్ స్పేస్ రిక్వైర్మెంట్స్. ఐ మీన్ మీరు ఆల్రెడీ చదివారు, ఎందుకు యూజ్ చేస్తాం అనేది టుడే సెషన్లో మీరు తెలుసుకున్నారు. టుడే సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో వాట్స్ నెక్స్ట్ ఈజ్ విల్ గో ఫర్ ద సెట్ బ్యాక్స్ అండ్ ఆల్. డెవలప్మెంట్ కోడ్స్ ఆర్ నథింగ్ బట్ అప్ టు, ఐ మీన్ ఇట్ విల్ గివ్ సెట్ ఆఫ్ రూల్స్. సో ప్లాట్ రిక్వైర్మెంట్స్ ఎంత తీసుకోవాలి, మినిమం రిక్వైర్మెంట్స్ ఎంత ఉండాలి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే, అట్ ద సేమ్ టైం ఫ్రంట్ ఓపెన్ స్పేస్ ఎంత ప్రొవైడ్ చేయాలి, సైడ్స్లో ఎలా ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ కంటిన్యూస్ అటాచ్డ్ బిల్డింగ్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ ఆర్ దేర్. అపార్ట్మెంట్స్లో అయితే ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సో అగైన్ ఆన్ థర్స్డే we are going to meet again and I'll explain you about all these development codes. So if you learn about these particular general space requirements and development codes, you are able to ప్లాన్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్. ఇప్పుడు ఈ బిల్డింగ్ చూస్తే ఇందులో హైట్, బాల్కనీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేసాం కదా, ఇవన్నీ మీకు ఈ బోత్ చాప్టర్స్ నుంచి తెలుసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ ఆల్సో నో ద రూమ్ స్పేస్ రిక్వైర్మెంట్స్. ఈ రూమ్స్ అన్ని ఎంతెంత స్పేస్ పెట్టాలి, యాక్సెస్ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఇట్లాంటివన్నీ you'll know. So I want to show you about the schedule we have planned. So this is today's class. Like in today's class, I told you about general space requirements only. In the next class, I'll be showing you development codes and all. So and one more thing, in your Google Classroom, I already added you the development codes. మీరు ఎవ్రీ టైం మీరు నాకు క్లాస్ రూమ్లోనే యాక్సెసిబుల్గా ఉండాలమ్మా. ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా కామెంట్స్లో పెడితే ఐ విల్ ఆన్సర్ యూ. మీకు ఏ టాపిక్ మీదైనా ఎనీ డౌట్ వచ్చినా వెంటనే రెస్పాండ్ అవ్వండి. I want you to work actually. Like
మీకు షెడ్యూల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, క్లాస్ వర్క్‌లో డెవలప్‌మెంట్ కోడ్స్ అని కొత్త సెక్షన్ కూడా యాడ్ చేశాను మెటీరియల్‌లో. సో, యూ డౌన్‌లోడ్ ద డెవలప్‌మెంట్ కోడ్స్ డాక్యుమెంట్ హియర్. సో, ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్‌ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ. అట్ ద సేమ్ టైమ్ డెఫినిషన్స్ ఒకటి యాడ్ చేసాము ఏపీ బిల్డింగ్ రూల్స్‌లో. ఈ డెఫినిషన్స్ ఆర్ నథింగ్ బట్ వెన్ యూ ఆర్ రీడింగ్ దిస్ పర్టిక్యులర్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్‌లో చదువుతున్నప్పుడు ఏదైనా వర్డ్ మీకు అర్థం ఉండకపోవచ్చు. వాట్ ఈస్ బిల్ట్ అప్ ఏరియా, వాట్ ఈస్ సెట్ బ్యాక్, ఇలాంటివన్నీ మీరు డెఫినిషన్స్‌లో తెలుస్తాయి. లైక్ డెఫినిషన్స్ చూస్తే గనుక డెఫినిషన్స్‌లో ఇట్స్ నాట్. So if you see, these are all definitions. 196 definitions ఉంటాయి ఆల్మోస్ట్. See each and every terminologyకి explanation ఉంటుంది ఇక్కడ. See here setback. So setback means the space to be left fully open to sky from the edge of the building to the property line or boundary of the street. No built-up space shall be provided within the setback except specifically permitted projections and other structures under the rules. So setback అంటే ఏంటంటే ఈ మెయిన్ బిల్డింగ్ లైన్‌కి, దిస్ ఈజ్ మెయిన్ బిల్డింగ్ లైన్. ఐ విల్ షో యూ. సో దిస్ మెయిన్ బిల్డింగ్ లైన్‌కి ఇది మనకి ప్రాపర్టీ లైన్ అనుకుందాం. సో ఈ రెండిటికి మధ్యలో ఉన్న స్పేస్ ఎంత ప్రొవైడ్ చేయాలన్న ఈ ఉన్న స్పేస్‌ని సెట్ బ్యాక్ అంటాం. ఈ సెట్ బ్యాక్‌లో ఎటువంటి స్ట్రక్చర్ కన్‌స్ట్రక్ట్ చేయకూడదు. అండ్ ఎనీ స్ట్రక్చర్స్ పెట్టకూడదు. కాకపోతే రూల్స్‌లో కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. లైక్ స్టెయిర్ కేస్ ప్రొవైడ్ చేసుకోవచ్చని, కానోపీస్ ప్రొవైడ్ చేసుకోవచ్చని. సో అలాంటివన్నీ అలౌ చేస్తారు. ఓకే. So in the next class, we'll see about that particular thing. And one more thing. So these are development codes. Anyone want to go through? You just go through these development codes also. నేను already classroom లో యాడ్ చేయడం జరిగింది. So everyone is also doing the task. And one more thing. So మీరు అందరూ టాస్క్ అనేది, నేను ఇచ్చిన వర్క్ అనేది వర్క్ చేసి నాకు ఇస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్‌కి మరి సమ్ ప్రాబ్లమ్, ఏ ప్రాబ్లమ్ వస్తుందో వాళ్ళు అప్‌లోడ్ చేయడం అవ్వట్లేదు అంటున్నారు. అలాంటి వాళ్ళు నాకు చెప్పండి. ఎనీవన్ ఫేసింగ్ ఎనీ ఇష్యూ, జస్ట్ లెట్ మీ నో. సో ఇఫ్ యూ సీ ఆల్మోస్ట్ 40 స్టూడెంట్స్ హావ్ హ్యాండెడ్ ఓవర్ యువర్ టాస్క్. సో దట్ ఈస్ గుడ్. దట్ ఈస్ వెరీ గుడ్. యూ ఆర్ ఆల్ వర్కింగ్. And I want the remaining people also be active, like Ajay, Kailash, Praveen, Naga Chaitanya, Sai Ranganath. So few people are there. I can see your console, so you'll know task ఇచ్చారా లేదా, ఐ మీన్ సబ్మిట్ చేశారా లేదా అనేది మీకు తెలుస్తుంది. సో అలా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే just do it, because when you practice this only you can work with us. Like ఏమైనా వర్క్ ఇచ్చినా, ఏమైనా వర్క్ షేర్ చేసినా మీరు ఎఫెక్టివ్‌గా చేయగలిగేది ఎప్పుడంటే ఇట్లాంటి చిన్న చిన్న టాస్క్స్ మీరు చేయగలిగినప్పుడే అది పాసిబుల్ అవుతుంది. సో వెనెవర్ వి గివ్ ఎ టాస్క్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్. సో వెన్ యూ వర్క్డ్ ఆన్ పర్టిక్యులర్ టాస్క్ యూ విల్ గెట్ మోర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్. సో ఇట్లా క్లాసులు వినడం, నేర్చుకోవడం కంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో వెనెవర్ వి ఆస్క్ యూ టు ప్లాన్ సంథింగ్, యూ జస్ట్ డూ ఇట్ అండ్ గివ్ ఇట్. బికాస్ end of the day you need to learn something from us, so I want you to do tasks strictly. So task 1 అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ I will give you after development codes class. Meanwhile I need you to go through this general space requirements and development codes. And if anyone got any doubt, first go through the definitions. If your doubt is not cleared, I will explain you again. Okay. And one more thing I want to say is I want to show you the schedule. Everyone keep your
So one more thing is training schedule. Like I have shared you in WhatsApp also. You just see. So it is self-explanatory. So in this training program, we will cover all the building rules. The week one will be most of the building rules. Like week one is nothing but 17th August to 24th August. Till now, I have given you different work. So it is a warm up. It's kind of warm up session. So adi చేశారు కాబట్టి నెక్స్ట్ ఇవి ఈజీగా అర్థమవుతాయి. నౌ ఏపీ బిల్డింగ్ రూల్స్ 17th August to 24th August మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ 25th August I will be giving you a planning exercise. So మేము you have to completely plan a building. అండ్ దెన్ వీక్ 3 బిల్డింగ్ రూల్స్‌లో ఈ 2 చాప్టర్స్ కాకుండా డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ ప్లాన్ చేయడానికి పాసిబుల్‌గా ట్రైన్ చేస్తాము. సో, ఎట్ ఎండ్ బై 17th September యూ విల్ బి ప్లానింగ్ ఎన్ అపార్ట్మెంట్ బిల్డింగ్ అండ్ యూ విల్ బి హ్యాండింగ్ ఓవర్ అస్. అండ్ దెన్ నెక్స్ట్ సో, విల్ సే మంత్స్. సో, ఈ పర్టిక్యులర్ మంత్‌లో మనం బిల్డింగ్ రూల్స్ కాన్సంట్రేట్ చేసి ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మీరు కన్స్ట్రక్షన్ మెథడ్స్, కన్స్ట్రక్షన్‌లో వాడే మెటీరియల్స్ లైక్ ఇఫ్ యూ గో టు సైట్, ఒక సైట్‌కి వెళ్ళినప్పుడు మీరు ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుంటే ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు, ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ టెక్నిక్స్ వాడతారు అనేది నెక్స్ట్ మంత్‌లో ట్రైనింగ్ ఇస్తాం. ఇన్ దట్ part as a part of that particular session, we'll ask you to do some cost estimates also. We'll train you for estimating a building project, and I will ask you to do some cost estimate of a building project estimation. Okay. And one more thing, important thing is మనం project management కోసం కూడా చదువుకుని ఉంటాం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ హౌ వీ మేనేజ్ ఎవ్రీథింగ్. సో మీకు ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అని కూడా సెకండ్ మంత్లోనే మీకు ఓవర్ చేస్తా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థర్డ్ మంత్ వీల్ బి లెర్నింగ్ అబౌట్ లేఅవుట్ ప్లానింగ్. డోంట్ annotate. So layout planning and all we'll tell you. లేఅవుట్స్ లైక్ ఒక పర్టిక్యులర్ ఓపెన్ ల్యాండ్‌ని లేఅవుట్ డెవలప్‌మెంట్ ఒక టౌన్‌షిప్‌గా డెవలప్ చేయాలంటే ఏం చేయొచ్చు, అలాంటివన్నీ లేఅవుట్‌లో వస్తాయి. అండ్ దెన్ ఫర్ ద నెక్స్ట్ మంత్, ఫోర్త్ మంత్ వి సే బిల్డింగ్ డిజైన్ ప్రాసెస్ మొత్తం తెలుసుకుంటారు. లైక్ ఆర్‌సీసీ స్ట్రక్చర్, ఒక ఆర్‌సీసీ స్ట్రక్చర్‌ని డిజైన్ చేస్తారు. అండ్ దెన్ లాస్ట్ మంత్ లైక్ లాస్ట్ 3 వీక్స్ ఒక ప్రాజెక్ట్ అనేది మీకు ఇస్తాము. ఆ ప్రాజెక్ట్ మీరు గ్రూప్ ప్రాజెక్ట్ లైక్ 3 or 4 మెంబర్స్‌ని ఒక గ్రూప్ కింద పెట్టి మీ అందరికి ఒక ప్రాజెక్ట్ ఇస్తాము. లైవ్ ప్రాజెక్ట్స్ వాట్ ఎవర్ వి డు. ఆ ప్రాజెక్ట్స్ మీరు చేసి మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది మీకు ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే. అండ్ ఇన్ మిడిల్ యూ విల్ బి సీయింగ్ సమ్ గెస్ట్ లెక్చర్స్ లైక్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఆల్రెడీ ఇండస్ట్రీ. డిఫరెంట్ కంపెనీస్‌లో జాబ్ చేసే వాళ్ళందరూ మీకు గెస్ట్ లెక్చర్స్ ఇస్తారు. సో అవన్నీ కూడా మీన్ వైల్ ఎనీ డే లైక్ మంత్‌లో 1 or 2 days మీకు గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ ఇన్ దిస్ వీక్. సో ఈ వీక్ షెడ్యూల్ ప్రకారం మీరు డెవలప్మెంట్ కోడ్స్ అండ్ జనరల్ స్పేస్ రిక్వైర్మెంట్స్ థరోగా స్టడీ చేయండి. సో ఆఫ్టర్ దట్ విల్ గో టు బిల్డింగ్ ప్లానింగ్ ఎక్సర్సైజ్. ఓకే. So I'll keep the recorded session online, in a classroom. So you just go, anyone have any doubts, you just ask me. If anyone missed this particular session, ask them to go through this recorded session. So it will be easy for them. Okay. Okay, then I'm ending the meeting. So have a good day. Oh, yeah. Niranjan, చెప్పమ్మా. సార్ నాకు బెడ్రూమ్ ఏ డైరెక్షన్స్ లో పెట్టాలి, అది కిచెన్ ఎక్కడ ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, ఆ డైరెక్షన్స్ తెలియలేదు సార్. ఓకే, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. జస్ట్ గో త్రూ. నా స్క్రీన్ కనిపిస్తుందమ్మా మీకు? లేదు సార్.
Okay, now? Yes, sir, it is coming. ఓకే. ఇప్పుడు బెడ్‌రూమ్స్, కిచెన్ ఏంటంటే యాస్ పర్ వాస్తు ఉంటుందమ్మా. వాస్తు వచ్చేసరికి మీకు ఆన్‌లైన్‌లో వాస్తు అని టైప్ చేస్తే మీకు ఒక చార్ట్ వస్తుంది. వాస్తు చార్ట్. ఓకే. అదొకసారి ఓకే సార్. చూడండి. మీకు ఈ చార్ట్ కూడా నేను క్లాస్ రూమ్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఓకే సార్. సో, అంటే బేసిక్ వాస్తు అనేది మీరు ఇది ఫాలో అవ్వండి. ఎందుకంటే జనరల్‌గా డీటెయిల్ వాస్తులోకి మనం అప్పుడే ఎళ్ళక్కర్లేదు. ఈ ఆన్ ప్రాక్టీస్ మీకు వస్తుంది. సో, ఈ పర్టిక్యులర్ వాస్తు చార్ట్ చూస్తే కిచెన్ వచ్చేసి నార్త్ సైడ్ నాట్ గుడ్. ఓకే. సౌత్ సైడ్ ఆర్ ఈస్ట్ సైడ్ పెట్టొచ్చని చెప్పారు. సౌత్ ఈస్ట్‌లో బెస్ట్. ఓకే. సో, ప్లానింగ్ చూసుకున్నారంటే యూ విల్ ఆల్వేస్ బి డూయింగ్ ఫర్ నార్త్ నార్త్ సైడ్‌కి ఫేస్ చేసి మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. ఓకే. బిల్డింగ్ వచ్చేసి వెస్ట్ సైడ్ అవ్వచ్చు, ఈస్ట్ సైడ్ రోడ్ అవ్వచ్చు, సౌత్ సైడ్ ఆర్ నార్త్ సైడ్ ఏ టైప్ అయినా రోడ్ అవ్వచ్చు. బట్ దిస్ ఈస్ ద సౌత్ వెస్ట్ పొజిషన్. సో, సౌత్ వెస్ట్ పొజిషన్‌లో అనేది మనం కిచెన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. బెస్ట్ పొజిషన్ అని చూస్తున్నాం. సో, విల్ బి యూజింగ్ దిస్ చార్ట్ జనరల్‌గా. వెన్ ఇట్ కమ్స్ టు స్టెయిర్ కేస్ ఎక్కడ పెట్టాలని డౌట్ వస్తుంది. సౌత్ సైడ్ ఓకే. వెస్ట్ సైడ్ ఓకే. సౌత్ వెస్ట్ అనేది బెస్ట్ పొజిషన్ అని చెప్తున్నారు. ఓకే. సో, స్టెయిర్ కేస్ ద బెస్ట్ పొజిషన్ వుడ్ బి సౌత్ వెస్ట్. సో, వాస్తు ప్రిన్సిపల్స్ అనేవి లేటర్ ఏదో ఒక లెక్చర్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే వాస్తు అనేది సైంటిఫిక్‌గా ఎట్లా అప్లికబుల్ అవుతుందన్నది. బట్ మీన్‌వైల్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ యూ జస్ట్ సింప్లీ యూజ్ దిస్ చార్ట్. ఈ చార్ట్ యూజ్ చేసుకుంటే మీకు రూమ్ పొజిషన్స్ అనేవి ఎక్కడెక్కడ పెట్టొచ్చు అనేది తెలుస్తుంది. ఓకే. సో, ఎనీ టైమ్ వెనెవర్ యూ ఆర్ ప్లానింగ్, ఇఫ్ సపోజ్ మీకొక ప్లాన్ ఇచ్చాను నేను. ప్లాన్ చేయమని ఇచ్చాను. ఫస్ట్ మీరు బౌండరీస్ ప్లాన్ యొక్క బౌండరీస్ అనేవి తీసుకుంటారు కదా! సో, ఇదొక ప్లాట్ అనుకుందాం. ఈ ప్లాట్‌లో మీరు డివైడ్ చేసుకోవడమే. మిడిల్ లైక్ మీరు ఎలా ప్లాన్ చేద్దాం అనుకున్నారు. సో, సెట్ బ్యాక్స్ అనేవి తీసేస్తారు. సో, ప్లాట్ ఏరియాలో సెట్ బ్యాక్స్ వచ్చిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు డివైడ్ దిస్ లైక్ ఎలా డివైడ్ చేస్తే బెటరు. ఏ రూమ్స్‌కి పెట్టుకోవాలన్నది. సో, నేను బిల్డింగ్‌ని ఇట్లా 3 పార్ట్స్ చేసుకున్నాను అనుకుంటా. ఓకే. అండ్ దెన్ ఇన్ దిస్ వే ఐ యామ్ డూయింగ్ దిస్ 2 పార్ట్స్. ఓకే. సో, దిస్ పోర్షన్ విల్ బి మై కిచెన్ ప్లానింగ్ ఏరియా అండ్ దిస్ పోర్షన్ విల్ బి సో, మీకు బిల్డింగ్‌లో అన్ని కార్నర్స్, మిడిల్ పోర్షన్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి దెన్ యూ సీ దిస్ చార్ట్. సో, దీని ప్రకారం మాస్టర్ బెడ్‌రూమ్ అనేది సౌత్ వెస్ట్‌లో బెస్ట్ పొజిషన్ అంటున్నాడు. సో, ఐ విల్ గో ఫర్ దిస్ పొజిషన్. దిస్ ఈస్ ద సౌత్ వెస్ట్ కార్నర్. ఐ విల్ గో ఫర్ దిస్ పొజిషన్. ఓకే. అండ్ దెన్ సిమిలర్‌లీ చూసుకుంటే గనక మీరు సౌత్ ఈస్ట్‌లో కిచెన్ బెస్ట్ అంటున్నారు కాబట్టి ఐ విల్ గో కిచెన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ పొజిషన్. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ బెడ్‌రూమ్స్ ఉన్నాయి గదా! సో, ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి కిచెన్ ఇస్తాము. అండ్ దెన్ మాస్టర్ బెడ్‌రూమ్ ఇస్తాము. రిమైనింగ్ స్పేస్‌ని మీరు లివింగ్ రూమ్ అండ్ అదర్ బెడ్‌రూమ్స్‌కి మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, అండ్ దెన్ అట్లా రూమ్స్‌కి యూజ్ చేసినప్పుడు యాక్సెసిబిలిటీ ఇష్యూస్ వస్తాయమ్మా మీకు. ఇప్పుడు ఈ ప్లాన్‌లో చూసారంటే ఇది మాస్టర్ బెడ్‌రూమ్ ఉంది. ఓకే. ఇక్కడ కిచెన్ ఉంది. ఇక్కడ గెస్ట్ బెడ్‌రూమ్ ఉంది. సో, మీరు ఈ మాస్టర్ బెడ్‌రూమ్‌కనేది యాక్సెస్ ఇవ్వాలి. ఇక్కడ గెస్ట్ బెడ్‌రూమ్ పెట్టి టాయిలెట్స్ అన్ని ఇక్కడి వరకు పెట్టేస్తే దీనికి యాక్సెస్ ఉండదు కాబట్టి అట్‌లీస్ట్ 4 ఫీట్ అంటే 1 మీటర్ 1.5 మీటర్ అనేది ఈజీ మూవ్‌మెంట్ యాక్సెస్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవడమే. సో, ఈ పాసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి మధ్యలో. దాని ప్రకారం మీరు రూమ్ అరేంజ్‌మెంట్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే. ఐ విల్ షేర్ దిస్. ఓకే. ఐ విల్ షేర్ దిస్ ఇన్ ద క్లాస్ రూమ్. సో, యూ విల్ గెట్ ఎన్ ఐడియా. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా?
లేదు. ఓకే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ వాట్సాప్‌లో అయినా మెసేజ్ పెట్టండి. సో, నేను అక్కడ రెస్పాండ్ అవుతా. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే. ఐ యామ్ ఎండింగ్ ద మీట్.